హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్విమమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడైనా నోటికి పుల్లగా కానీ కారంగా కానీ తినాలనిపించినప్పుడు రోలు లేకుండానే రోట్లో చేసినంత కమ్మగా ఉండే వంకాయ పచ్చడి అండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక 3 మీడియం సైజ్ వంకాయల్ని, లేత వంకాయలని తీసుకోండి. తెల్లవైనా పర్వాలేదు, నల్లవైనా సరే పర్వాలేదు. అలాగే దీనిలోకి ఒక 3 టొమాటోలను కూడా తీసుకోవాలి. దీనిలోకే చిన్న చింతపండుని ఈ విధంగా నానబెట్టుకొని తీసుకోవాలి. అలాగే కారంకి తగ్గట్టుగా కొన్ని ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని కాల్చుకోవడం కోసం గ్రిల్ ప్యాన్ ఉంటే గ్రిల్ ప్యాన్ అయినా యూస్ చేయండి, లేదంటే ఈ విధంగా స్టాండ్నైనా పెట్టుకొని వంకాయల్ని అలాగే టొమాటోల్ని చక్కగా స్టవ్ పైన కాల్చుకోండి. ఈ విధంగా మనం ఈ పచ్చడిని కాల్చి చేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా వంకాయల్ని టొమాటోల్ని లోపల వరకు కుక్ అయినలాగా చక్కగా ఇలాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వంకాయలు చక్కగా కాలాయి. ఇలా కాలిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా టొమాటోలు కూడా చక్కగా లోపల వరకు కుక్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా ఒక గరిటె పైన పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేయడం వల్ల ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోతాయి. చూసారు కదండి, అన్నీ కూడా ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి. పాతకాలంలో అయితే వీటిని పొయ్యిలో కాల్చుకొని చేసేవాళ్ళండి. అప్పుడు పచ్చడి మరింత రుచిగా ఉండేది. ఇప్పటికైనా సరే మేము మా ఊరు వెళ్తే కట్టెల పొయ్యిలోనే కాల్చుకొని ఈ విధంగా పచ్చడి చేసుకుంటామండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టొమాటోలు వంకాయలు కాస్త చల్లగా అయిన తర్వాత వాటి పైన ఉండే స్కిన్ని తీసేసుకోవాలి. అలాగే టొమాటోలకి ఎదర మూడిక ఉంటుంది కదండి, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే వంకాయలకు కూడా ఎదర మూడికని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, మనం కాల్చుకొని తీసుకున్న వంకాయలు, టొమాటోలు, ఎండుమిర్చి. ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చేత్తోనే ఈ పచ్చడిని బాగా నలుపుతూ దానిలోని రసాన్ని తీస్తూ పచ్చడి కలుపుకోవాలండి. అలా అయితేనే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపితే ఎండుమిర్చి, వంకాయలు, టొమాటోలు కూడా ఇలాగా కచ్చపచ్చలాగా పేస్ట్ లాగా అవుతాయి. ఇలా ఉంచుకోవాలండి. ఇలా ఉంచితేనే పచ్చడి మనం తిన్నప్పుడు రుచి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అసలు అద్భుతం అండి, అంత బాగుంటుంది. ఈ పచ్చడి చూసిన వాళ్ళు ట్రై చేశారు అంటే ఇక ఎప్పుడు కూడా ఈ పచ్చడిని చేస్తూ ఉంటారండి. ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.